E20 పెట్రోల్ ఇప్పుడు మార్కెట్ లో దీని గురించి మంచిగా టాపిక్ అయితే నడుస్తుంది అనమాట. ఇన్ని రోజులు BS6 ఫేజ్ 1 వెహికల్స్ చాలా కంప్లైంట్స్ ఉండే అనమాట. ఇప్పుడు కొత్తగా పెట్రోల్ బండ్లు కంప్లైంట్స్ ఎలా అంటే 2024 కంటే ముందు వచ్చిన ప్రతి ఒక్క పెట్రోల్ బండికి కంప్లైంట్స్. మన ఇండియన్ గవర్నమెంట్ E20 ఎథనాల్ 20% ఆఫ్ ఎథనాల్ మిక్స్ అయి ఉన్న పెట్రోల్ ని మార్కెట్ లో సేల్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఆ పాత బండ్లకి మనం డైరెక్ట్ గా ఎథనాల్ పెట్రోల్ పోపించినాం అంటే ఫ్యూయల్ ట్యాంక్స్ ఒకవేళ మెటల్ ఉంటే రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రబ్బర్ గ్యాస్కెట్స్ గానీ పైప్స్ గానీ డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంజన్ ని కూడా వీక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మంచి పెట్రోల్ 100 ఆక్టేన్ ఇట్లాంటి పెట్రోల్ వాడాలి అంటే మినిమం కాస్ట్ 160 170 వరకు నడుస్తుంది మార్కెట్ లో. మనం అంత ఎక్స్పెన్సివ్ పెట్రోల్ వాడేంత బడ్జెట్ లో అయితే మనం ఉండం కదా. పెట్రోల్ బేసిక్ కార్స్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తీసుకుంటారు. మేము కూడా అలానే చిన్న జిమ్నీ కార్ అయితే తీసుకున్నాము. కానీ ఇప్పుడు మేమైనా సరే ఇప్పుడు E20 ఫ్యూయల్ వాడాలి అంటే షోరూమ్స్ కి వెళ్ళి మళ్ళీ E20 కిట్స్ అని సెపరేట్ గా రిలీజ్ చేస్తారంట. వాటిని ఫిట్టింగ్ చేసుకొని తిరగాలి. ఈవెన్ కొన్ని కంపెనీస్ కూడా టొయోటా వాళ్ళు కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారు 23 ముందున్న వెహికల్స్ వేటికి ఏ దానిలకు కూడా ఈ E20 ఫ్యూయల్ వాడితే వారంటీస్ అనేవి ఇయ్యము అని చెప్పేసారు అనమాట. ఈ E20 పెట్రోల్ వాడినా కూడా ఫ్యూయల్ ఎప్పుడు హాఫ్ ట్యాంక్ కి పైనే ఉండాలి. ఎథనాల్ లో కొంచెం వాటర్ మిక్స్డ్ కూడా ఉంటది. ఎయిర్ ఫార్మ్ అయిపోయి రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫుల్ ట్యాంక్ వాడుతూ ఉండాలి ఈ ఎథనాల్ పెట్రోల్ వాడినామంటే. ఇంకా దాంతో పాటు అడిటివ్స్ కూడా ఈ రోజుల్లో పెట్రోల్ అడిటివ్స్ డీజిల్ అడిటివ్స్ అని నేను చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరు లైట్ మైలేజ్ ఎందుకు వస్తుంది, అప్పుడు బండ్లలో లేవు కదా, ఇప్పుడు బండ్లలో ఎందుకు వస్తాయి. ఫ్యూయల్ టర్మ్స్ ప్రతి ఇయర్ కి చేంజ్ అయిపోతున్నాయి. గవర్నమెంట్ నార్మ్స్ కూడా మారుతున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు E20 పెట్రోల్ వాడితే ఖచ్చితంగా అడిటివ్స్ వాడాలి. దానివల్ల కొంచెం మనకు పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. ప్యూర్ E20 పెట్రోల్ వాడితే మాత్రం ఇంజన్ పర్ఫార్మెన్స్ అసలు ఉండదు. సో కాబట్టి అడిటివ్స్ వాడాలి. ఇట్లా కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఈ E20 ఫ్యూయల్ ని మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. E20 గురించి ఒక ఫుల్ వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఆ ఫుల్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ BS6 కూడా చాలా మంది ఫేజ్ 1 కొనాలా, ఫేజ్ 2 కొనాలా, డీజిల్ వెహికల్స్ చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఎప్పుడైనా సరే ఈ BS6 డీజిల్ కార్లకి కియా హుండైలో అయితే యూరియా యాడ్ చేసేది, మహీంద్రాలో అయితే డెఫాయిల్ యాడ్ చేసేది, టొయోటాలో అయితే యాడ్ బ్లూ యాడ్ చేసేది. ఇవి యాడ్ చేసే బండ్లకి 80% అవి కంప్లైంట్స్ ఉండవు. అలా కాకుండా డైరెక్ట్ DPF ఫిల్టర్ అని వచ్చేసి పాత BS6 ఫేజ్ 1 కియా బండ్లకి, హుండై బండ్లకి, టాటా బండ్లకి, ఈవెన్ ఇంకా ఇప్పటికీ నెక్సాన్ కి అలానే ఉందన్నమాట. వాటికి కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి. ఒకవేళ ఫిల్టర్ బ్లాక్ అయితే మనం హైవేలో స్పీడ్ లో డ్రైవ్ చేస్తే రీజనరేషన్ చేసేసుకొని ఆ ఫిల్టర్ బ్లాక్ అయిన స్మోక్ అంతా బయటకు వదిలేస్తుంది. కంటిన్యూస్ గా వస్తుంది అంటే ఫిల్టర్ కంప్లీట్ గా బ్లాక్ అయిపోయి ఫిల్టర్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి టైంలో DPF క్లీనింగ్ చేసుకుంటే కూడా 50% సాల్వ్ అవుతున్నాయి, 50% సాల్వ్ అవ్వట్లేదు. 8,000 10,000 తిరిగిన బండ్లకు కూడా ఇలాంటి కంప్లైంట్స్ చూసాం అనమాట. అలా కాకుండా ఈ డెఫాయిల్ ఉంటే మాక్సిమం మనం సేఫ్ సైడ్ లో ఉంటాం అనమాట. అలా ఈ BS6 డీజిల్ బండ్లకి ఫేజ్ 2 బండ్లు అయితే తీసుకోవచ్చు. అండ్ చాలా మంది ఇంకా కూడా సెకండ్స్ లో మరి ఆ సెల్టాస్లు, క్రెటాలు వీటికి వెళ్తున్నారు. ఫేజ్ 1 బండ్లకి చాలా ఇబ్బంది పడతారు. ఈ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం కదా, డైలీ 2-3 కార్లు పైన ఉంటాయి. 2-3 కస్టమర్స్ తో నిన్నాను అనమాట. కియా షోరూమ్ లో, హుండై షోరూమ్ లో 30,000 40,000 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఒక రూల్ లాగా ఖచ్చితంగా కార్బన్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి ఫ్యూచర్ మొత్తం ఈ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేయించుకోవాల్సిందే, మ్యాండేటరీగా ఫిక్స్ అయిపోతుంది. డీజిల్ బండ్లు అయితే మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. పెట్రోల్ కార్ అయితే స్పార్క్ ప్లగ్స్ రీప్లేస్మెంట్, థ్రోటల్ బాడీ క్లీనింగ్ ఇవి కూడా రెగ్యులర్ గా అయిపోతాయి అనమాట. అలా చేసుకుంటేనే మనకు మైలేజ్ గానీ పర్ఫార్మెన్స్ గానీ అన్ని కూడా వస్తాయి. ఎన్విరాన్మెంట్ ని కూడా ఖరాబ్ చేయకుండా మంచిగా చూసుకుంటాయి. డీజిల్ అండ్ పెట్రోల్ బండ్లు ఉంటే నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు ఒక 80% వరకు తెలుసు. మీకు నాలెడ్జ్ ఉంటే 100% తెలుసు అని నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు కదా, ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి.